ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు నీ ఉన్న పరిస్థితుల్లో ఆ వాగ్దానం సాధ్యమా అని నువ్వు భయపడొద్దు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక. ఇశ్రాయేలీలు ఏదైతే మొరపెడతా ఉన్నారో బానిసత్వం నుంచి విడిపించమని, అది చూచిన దేవుడు మోషేని ఏదైతే పంపించి రాజుతో మాట్లాడిచ్చారో, దేవుడు వాగ్దానమేమో ఇశ్రాయేలీల్ని విడిపించి బయటికి పంపిస్తానని చెప్పి, కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఎప్పుడైతే మోషే వెళ్ళి రాజుతో మాట్లాడాడో అప్పుడు బానిసత్వం ఉన్నదానికంటే ఇంకా కఠినపరిచాడు. దేవుడు వాగ్దానం ఏమో విడిపిస్తానని, కానీ పరిస్థితులేమో ఉన్నదానికంటే ఇంకా కఠినత్వంలోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ చూసినట్లయితే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆ ప్రతి పరిస్థితుల్లో నుంచి విడుదల కలిగించి బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. ఏదైతే పరిస్థితులు ఆ వాగ్దాన నెరవేర్పు జరగదేమో అన్నట్టుగా ఉన్నాయేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్స్తాడని జ్ఞాపకం చేసుకో. ఆమేన్.